హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏమిటంటే, ఎవరైనా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు లేదా నేను చేసిన గ్రూప్ 2 ప్రిపరేషన్లో నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చేయకండి ఫ్రెండ్స్. అలా చేసినట్లయితే ఇన్నాళ్ళ మన సమయం, డబ్బు వృధా అవుతుంది. అదే ఒక మంచి నోటిఫికేషన్ మిస్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అందులో మొదటిది, మనం ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అంటే మనకు తెలియాల్సింది ఫస్ట్ సిలబస్. చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే సిలబస్ కూడా చూడకుండా ఎవరో ఒక బుక్ చెప్పారని అది గుడ్డిగా ఫాలో అవుతున్నారు. అసలు సిలబస్ని ఆ బుక్ ఎంతవరకు కవర్ చేసిందనే విషయాన్ని ఎవరు ఫాలో అవ్వరు ఫ్రెండ్స్. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సిలబస్ మనం ఏ ఎగ్జామ్లో అయినా సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ మనకి కీ పాయింట్ ఏంటంటే సిలబస్ని ఏదైనా ఒక బుక్ ఎంతవరకు కవర్ చేస్తాం. ప్రతిరోజు ఒక 5 to 10 minutes మీరు అంటే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఆ సిలబస్ మీకు చదవండి ఫ్రెండ్స్. ఎందుకంటే సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ మీకు మైండ్లో గుర్తుండిపోతే మీరు చదివే బుక్స్లో అంటే ఆ సిలబస్ రిలేటెడ్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు మనం చదువుతున్నాం, ఎంతవరకు కవర్ అయింది అనే విషయం తెలుస్తుంది. అలా కాకుండా చాలామంది అంటే నేను చేస్తే మిస్టేక్ నాలాగే చాలామంది ఏం చేస్తున్నారంటే ఓకే హిస్టరీకి ఏదైనా ఒక బుక్ బాగుంది అని ఎవరైనా చెప్తారు. సో ఆ బుక్ కంప్లీట్గా ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదువుతూ ఉంటాం. దీనివల్ల చాలా సమయం వృధా అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. సో ఆ ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంతకన్నా ఎక్కువ అంటే పనికిరాని విషయం చదువుతూ సమయాన్ని వృధా చేసుకుంటూ కాలయాపన చేస్తాం. ఎగ్జామ్లో మనమే వెనక్కి నెట్టేసే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సిలబస్ క్లియర్గా తెలిసిన తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామందికి అపోహ. ఫస్ట్ అంటే నేను మార్నింగ్ మా ఫ్రెండ్ ఒక అబ్బాయితో మాట్లాడాను. తను గ్రూప్ 2కి 5 to 6 years నుంచి చదువు చిన్న ప్రెజర్ హ్యాండిల్ చేసుకోలేకపోవడం వల్ల ఎగ్జామ్ బాగా రాలేకపోయాడు. తను ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ప్రజెంట్ అప్కమింగ్ నోటిఫికేషన్ హైకోర్టు నోటిఫికేషన్ ఉంది, గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. సో వాటికి నేను ప్రిపేర్ అవ్వాలంటే భయం వేస్తుంది అంటారు. ఎందుకు అని అడిగితే తను ఏం చెప్తున్నారంటే సో నాకన్నా ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని నేను ఓవర్బీట్ చేయగలనా లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా ఏ ఎగ్జామ్కైనా 6 months కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయితే ఎవరికైనా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది సీనియరా జూనియరా అని ఏం లేదు ఫ్రెండ్స్. ఎవరైతే ఉన్న టైంను పర్ఫెక్ట్గా యూజ్ చేస్తూ కేవలం ప్రిపరేషన్ కోసం మాత్రమే ఆలోచించే వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. కొంతమందికి 6 monthsలో జాబ్ వచ్చు, కొంతమందికి 10 years చదివిన జాబ్ రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. నేను 2016లో సిఐఎస్ఎఫ్లో జాయిన్ అయ్యాను ఫ్రెండ్స్. 3 years చేసిన తర్వాత ఆ జాబ్ నాకు సెట్ అవుతుందని అర్థమైంది. సో 2017 నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. 2019లో నాకు గ్రూప్ డి వచ్చింది ఫ్రెండ్స్. అప్పటితో నేను ప్రిపరేషన్ బంద్ చేశాను. తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర పరిస్థితులు ఇవన్నీ ఆలోచించడం గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయ్యాను ఫ్రెండ్స్. నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఒకటి సిలబస్ పూర్తిగా తెలియకపోవడం, 2 ఎవరో ఫ్రెండ్స్ ఆ బుక్ బాగుంది, ఈ బుక్ బాగుంది అని చెప్పి వాళ్ళు చెప్పిందంటే ఉన్న పుస్తకాన్ని ఎవరు పర్ఫెక్ట్గా చదవరు ఫ్రెండ్స్. మనలో మనం చేసే చాలామంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఉన్న పుస్తకాన్ని ఎవరు పర్ఫెక్ట్గా చదవరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ చెప్పిన ఈ పుస్తకాన్ని వదిలేసి వేరే పుస్తకం కోసం వెంపర్లాడుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్? ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా ఏ పుస్తకమైనా 100% సిలబస్ని కవర్ చేయదు. ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్లో సక్సెస్ కావాలి అంటే 60 to 70% మార్క్స్ వస్తే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఓకే కొంతమంది ఎక్కువ ప్రెజర్ ఎలా హ్యాండిల్ చేస్తారంటే ఓకే నా సిలబస్ ఇంకా పూర్తి కాలేదు, పూర్తి కాకపోతే ఎంతవరకు చదవవో అంతవరకు చదివి అది ఉన్నది పర్ఫెక్ట్గా చదవని ఫ్రెండ్స్. అంటే మనం పుస్తకాలు పేజెస్కి తిప్పే కన్నా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఎంతవరకు మనం సిలబస్ని కవర్ చేసాం అనే దానిపైన పూర్తి చేయండి. కొన్ని టాపిక్స్ మీరు మిస్ చేయరు అంటే చదవడానికి లేదా రివిజన్ చేయడానికి టైం లేదా వదిలేయండి ఫ్రెండ్స్. ఎంతవరకు వీలైతే అంతవరకు. నెక్స్ట్ చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఎగ్జామ్ వరకు బాగా ప్రిపేర్ అవుతారు, కానీ ఎగ్జామ్ అనగానే ఏదో తెలియని ప్రెజర్ హ్యాండిల్ చేసుకోలేకపోతారు ఫ్రెండ్స్. ప్రెజర్ ఎందుకు హ్యాండిల్ అంటే ఒకరి విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నీవెలా చదవరో నీ కాంపిటీటర్స్ కూడా అవే బుక్స్ చదువుతారో అలానే చదువుతారు. సో ఎవరైతే పీస్ఫుల్గా ఎగ్జామ్కి వెళ్తూ పీస్ఫుల్గా అటెంప్ట్ చేస్తారో వాళ్ళకే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు చదివింది కేవలం ఆ 2 గంటలలో మాత్రమే మనం ప్రజెంట్ చేయాలి. సో ఎగ్జామ్కి వీలైనంత వరకు ప్రెజర్ లేకుండా ఉండాలి. నెక్స్ట్ మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా అంటే కొంతమంది నెగిటివ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే మనం లైఫ్లో సెటిల్ అవ్వడం కూడా కొంతమందికి నచ్చదు, వాళ్ళు మనం మిస్గైడ్ చేయడే ఛాన్స్ ఉంటుంది. సో కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఎవరైనా 1 or 2 ఫ్రెండ్స్ కంటే ఎక్కువ మందితో కలవకండి ఫ్రెండ్స్. ఎందుకంటే
సక్సెస్ అయ్యే వాళ్ళు ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్తో ఇదవ్వండి 1 or 2 మంది కన్నా ఎక్కువ మంది ఉండరు. ఎందుకంటే ప్రిపరేషన్లో ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే వాడేదో చెప్తాడు, వీడేదో చెప్తాడు, వాళ్ళందరి మాటలు విని నీకేం చదవాలో కూడా అర్థం కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టెస్ట్ సిరీస్ తీసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఏ టెస్ట్ సిరీసు ఏ నోటిఫికేషన్కైనా ఆ సంబంధిత డిపార్ట్మెంట్ స్టాండర్డ్స్ ఎవరు మెయింటైన్ చేయరు. వాళ్ళు కూడా మనలాగే ఆస్పిరెంట్స్, కాకపోతే మనకన్నా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. సో ఆ టెస్ట్ సిరీస్లో నీకు మార్క్స్ తక్కువ వచ్చాయి, నువ్వు తక్కువగా అంచనా వేసుకోకు ఫ్రెండ్స్. కొంతమందికి నీకన్నా టెస్ట్ సిరీస్లో మార్క్స్ ఎక్కువ వచ్చాయని వాళ్ళు నీకన్నా ఎక్కువ కాదు. వాళ్ళకి నీకన్నా టెస్ట్ సిరీస్లో మార్క్స్ ఎక్కువ వచ్చాయంటే వాళ్ళు నీకన్నా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. సో అంతే ఎఫర్ట్ వాళ్ళకన్నా నువ్వు బీట్ చేయాలని వాళ్ళకన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టండి ఫ్రెండ్స్. అంతే తప్పితే మనల్ని మనం తక్కువ అంచనా చేసుకుని ఉన్న సమయాన్ని వృధా చేసుకోండి ఫ్రెండ్స్. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఒకటే ఫ్రెండ్స్, ఒకటి సిలబస్ తెలియాలి, నిన్ను నువ్వు నమ్ముకోవాలి. అంటే నీకు పక్కన ఉన్న వాళ్ళు నీకన్నా బాగా చదువుతున్నారు లేదా అవన్నీ పట్టించుకోకుండా ఫ్రెండ్స్, నీ ఎఫర్ట్ మాత్రమే నువ్వు చూసుకోండి. సెకండ్, ప్రాపర్ మెటీరియల్ అంటే ఏ బుక్కి 100% ఏది చేయదు కాబట్టి ఉన్న పుస్తకాన్ని 100% చదువుతూ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఫోర్త్, కన్సిస్టెన్సీ. రోజుకి 5 to 8 hours మధ్యలో 100% చదువుతున్నట్లు. అంటే ప్రిపరేషన్ టైంలో పుస్తకం ముందు కూర్చొని ఏవో ఆలోచిస్తూ ఉంటే అది చదివినట్టు కాదు ఫ్రెండ్స్. అంటే ఆ 5 to 8 hours నీకు ఎలా ఉండాలంటే ఆ 8 గంటల సమయం ఎప్పుడు అయిపోయిందో నీకు తెలియకుండా ఉండేటట్లు ఉన్నట్లయితే అది నీ కన్సిస్టెన్సీ ఉన్నట్లు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.